వెల్కమ్ టు అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. ఈరోజు మీ ఇంటి వంటలో ఒక గెస్ట్ వచ్చి మనకు 2 నోరూరించే వంటలను చేసి చూపించబోతున్నారు. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరా అనుకుంటున్నారా? మనకు సినిమాల ద్వారా సీరియల్స్ ద్వారా సుపరిచితురాలైన శ్యామల గారు. సో శ్యామల గారు చేసి చూపించబోయే ఆ 2 వెరైటీస్, ఆవిడ చెప్పబోయే కబుర్లు మనం తెలుసుకోవాలి అంటే ముందుగా వారికి వెల్కమ్ చెప్పాలి కదా. వెల్కమ్ చెప్దామా? నమస్తే అమ్మా. నమస్తే అండి. బాగున్నారా? ఓ వెల్కమ్ టు మీ ఇంటి వంట. థ్యాంక్ యూ. యూ మోస్ట్ వెల్కమ్. మిమ్మల్ని చూస్తేనే చాలు చక్కగా ఒక తెలుగుదనం అనేది తెలుస్తూ ఉంటుంది కదా. చూడండి చక్కగా ఇట్లా ఎట్లా అంటే క్లాసికల్ డాన్సర్ కూడానా? కాదండి, మనం బొకే అక్కడ పెట్టేసి మాట్లాడుకున్నాం. యా, నేను ఇంత సింపుల్ గా ఉన్నాను, మీరు చూసారు అలా ఉన్నారు, అందుకని నవ్వాను. మీరు సింపుల్ గా ఉన్నా చాలా బాగుంటారు. నేను ఇలా ఉన్నా కనిపిస్తున్నాను, కానీ మీరు ఎలా ఉన్నా చాలా బాగుంటారు. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ. సో మరి రెగ్యులర్ గా మీ ఇంటి వంట వాచ్ చేస్తూ ఉంటారా? అసలు ఎలాంటి ఐటమ్స్ అంటే మీకు ఇష్టం? అన్ని ఇష్టమేనా? ఓకే, ఒకవేళ నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు నాకేం చేసి పెడతారు ఫస్ట్? మా ఇంటికి వచ్చేటప్పుడు 1 అవర్ ముందు చెప్తే హోటల్ తెచ్చి పెడతారు. నాకు టైం ఉండదు కదా. ఇలాంటి మిమ్మల్ని చేసుకోమంటాను. మరి వ్యూవర్స్ కోసం ఏం చేసి చూపించబోతున్నారు? మనం డిఫరెంట్ గా ఫస్ట్ స్వీట్ వండుకొని తర్వాత కూర వండుకున్నా. ఓకే, సగ్గుబియ్యం లడ్డు. మరి సగ్గుబియ్యం లడ్డు తయారు చేయడానికి ఏమేం కావాలి? సగ్గుబియ్యం పౌడర్, పంచదార పౌడరు, ఇలాచీ పౌడరు, బాదం పప్పు, కాజు, కిస్మిస్ పళ్ళు, నెయ్యి. సగ్గుబియ్యం లడ్డు తయారు చేద్దామమ్మా. స్టవ్ వెలిగించాలి కదా. మరి వెలిగించద్దా? తర్వాత ఇది పెట్టుకున్నామా. ఇప్పుడు ఏం చేయాలంటే సగ్గుబియ్యం పౌడర్, ఇది ఎలా తయారు చేశారు పౌడర్? దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ సగ్గుబియ్యం కొంచెం దోరగా వేయించుకొని గ్రైండ్ చేసుకుంటే ఇది ఇలా వస్తుంది. ఓకే, దీన్ని ఇలా వేసుకొని ఒక కప్పు వేసుకొని 2 సార్లు అలా తిప్పేసుకొని ఈ షుగర్ పందార్ని గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్గా చేసుకుని వేసుకుంటాం. ఓకే, ఇందాక వేసింది 1 కప్ అయితే ఇది హాఫ్ కప్. తర్వాత దీంట్లోనూ కొంచెం జీడిపప్పులు ఇలా ముక్కలుగా చేసేసుకుని ఇది కూడా వేసేసుకుని మీరు వేస్తూ ఉండండి, నేను చెప్తాను. ఓకే, జీడిపప్పు కూడా కట్ చేశారు, అది కూడా. తర్వాత బాదం పప్పు కూడా కట్ చేసుకుని ఇలా వేయాలి, మీరు చెప్తూ ఉండాలి. తర్వాత కిస్మిస్ పళ్ళు ఇవి కూడా వేసుకోవాలి. అసలు టైమే ఉండదు అంటున్నారు, వంట మాత్రం బాగా చెప్తున్నారు కదా. టైం ఉన్నప్పుడు చేసినప్పుడు ఫాస్ట్ గా చేస్తాం. మన మాటలు ఎంత ఫాస్ట్ గా ఉంటాయో టైం సెన్స్ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇది ఇలాచి పౌడర్ కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు బాగా తిప్పండి, స్మెల్ వస్తుంది చూసారా. ఇప్పుడు దీన్ని కొంచెం ఏం చేద్దామంటే 1 పిసర్ నెయ్యి వేసి ఒకసారి తిప్పేసిన తర్వాత అమ్మా, అర్థమైందా? బాగా అర్థమైంది. ఈజీగా ఉంటుంది. సో షూట్ కి అది తీసుకెళ్తూ ఉంటారా ఇలాంటి లడ్డూలు అవి చేసుకుని? చట్నీస్ పట్టుకెళ్తాను అక్కడ భోజనం షూటింగ్ లో. నాకు ఇష్టం ఉండదు, అన్ని పికిల్స్ పట్టుకుంటాను. అంటే కొంచెం కారం ఎక్కువ తింటారనమాట. అయితే ఏం కాదు, బజ్జి మిరపకాయలు పక్కన పెట్టుకుని కారం తక్కువ వేసుకుని. మరి మిరపకాయలు కూడా కారం ఉంటది కదా? అవి కారం లేనివి బజ్జి మిరపకాయలు అంటే. ఓహో, బజ్జి మిరపకాయలు కారం ఉండదా? నాకు బజ్జి తిన్నప్పుడు మంట పడుతుంది, అంటే కారం ఉంటది కదా అని నేను. కారం లేనివి కొనుక్కుంటాం మేము. నేను తిప్పుతాను, మీరు సిమ్ లో పెట్టండి. ఆఖరికి నా చేయి పెట్టకుండా ఏమీ అవ్వదు, టేస్ట్ వస్తుంది. అందుకని నేను ఇలా చేస్తాను. పక్కన అలా స్టైల్ ఉంటాం కాదు, ఇది కూడా ఫాస్ట్ గా ఉండాలి. చాలు కట్టేసేయండి. నేను స్టైల్ గా లేకపోయినా ఎంత ఫాస్ట్ గా చేస్తున్నాను చూసారా. చూడండి ఎంత సింపుల్ గా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆగండి, ఇది కొంచెం కాలుతుంది మళ్ళీ, తెలిసిందా? అది ఆరిపోయిన తర్వాత చుట్టారు అనుకోండి, మీకు లడ్డు రాదు. కొంచెం వేడిగా స్వీట్ గా తినాలంటే కొన్ని కష్టాలు తప్పవమ్మా. మరి మాత్రం వేడి ఉండాలి, ఏం చేస్తాం. అంటే ఇలాంటి పెద్దవాళ్ళు చేసేటప్పుడే నేను నేర్చుకోవాలండి కొన్ని టిప్స్. నేర్చుకోండి. పెద్దవాళ్ళు అంటే మేము బాగాలేదు, నేను కూడా మీలాగే అనుభవం, ఎక్స్పీరియన్స్. ఆర్టిస్టులకి మనసుకు వయసు రాదు, శరీరానికి వస్తుంది. దాన్ని మనం పట్టించుకోకూడదు. అసలు పట్టించుకున్నాం అనుకోండి, మీరు అమ్మా ఇలా తిప్పమ్మా అనాల్సి వస్తుంది. చూసారు ఎంత. అలాగేం వద్దు మరీ అంత తొండి ఉండద్దు, మరి అది ఓవర్గా ఉంటుందమ్మా, నాచురల్ గా ఉండదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చుట్టే వస్తాయి. నేను నేర్పుతున్నాను కదా మీకు, అంచేత మీరే నేర్చుకోవాలి కదా. కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేయాలి. కొంచెం మళ్ళీ అది ఆరిపోతే రావు కదా. అది వెరీ గుడ్.
వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, మీలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళందరూ బాగా నేర్పించారు నాకు. అది ఓల్డ్ అంటారేమో. లేదు లేదు లేదు, పెద్దవాళ్ళు అన్నాను కానీ ఇందాక కూడా ఓల్డ్ అనలేదమ్మా. మిమ్మల్ని అస్సలు నేను బాధ పెడతానా చెప్పండి? ఎంత స్వీట్. మళ్ళీ బాధ కాదు అది, నేను బాధ పెట్టట్లేదు, అదే చెప్తున్నా. బుంగమూతి చాలా బాగుంది. ఇంకో మీరు కనుక పెద్ద గిద్ద మీకంటే అన్నారంటే నేను చేయకుండా వెళ్ళిపోతాను. వద్దు, నేను అంటలేదు, చెప్పాను కదా స్వీట్ 16 అని. వంటి చిన్నోటి బయటకొచ్చి చేస్తారా నాతో డాన్స్? నేను మీతో బాబే, నేను మీ పక్కన చేయగలను. సరే లడ్డూలు సరిగ్గా చేయండి, డాన్సుల తర్వాత చేద్దాం. లడ్డు అసలు సరిపోతుంది కదా మనకి? ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు, పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవైతే 2 ఇస్తారు, పెద్దయితే 1 తింటాం, అంతే కదా. నేనైతే ఇంత చిన్నది ఒకసారి నోట్లో పెట్టేసి మిమ్మల్ని పిలిచాను అనుకోండి, 4 గెలిపకేసారి తింటారు. ఏంటంటే ఇంత చిన్నవి చుట్టారని, అందుకని మిమ్మల్ని పిలిచేటప్పుడు నేను ఈ మాదిరి చుట్టూ పిలుస్తా. ఇందాకేమో హోటల్ నుంచి పిలిచి పెడతానన్నారు. టైం లేనప్పుడమ్మా 1 అవర్ ముందుగా ఫోన్ చేసి రావాలని చెప్పాను. ఓకే ఓకే. అవును, ఇంతకీ క్యారెక్టర్స్ చాలా చేశారు కదమ్మా, వాటిలో మీకు నచ్చే క్యారెక్టర్ ఏంటి, బాగా నచ్చే క్యారెక్టర్? అయ్యో రామా రామా రామా, ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. ఇదిగో జీ తెలుగులో లడ్డూలు చేసి ఈ క్యారెక్టర్ ఇష్టం ఎక్కువ. అవునా? అది మన వృత్తి, ఇష్టపడే క్యారెక్టర్ ఎవరిస్తారు మనకి? మనమే తీసుకోవాల్సింది. మళ్ళీ మనకా డబ్బులు లేవే, అన్నీ ఇష్టమే. ఇంకా తర్వాత దాని గురించి అందులో పని మంచి క్యారెక్టర్. విలన్ మీకు కాల్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ డైలాగ్ గుర్తుందా మీకు? విలన్ మీకు కాల్ చేస్తారు, మీరు ఇంట్లో గోలిమారు అవి అక్కడే వాళ్ళు అలా చదవగానే నేను ఇలా చెప్పేస్తాను. అంత బై హ్యాట్ చేసినవి అయితే గుర్తుంటాయి, నాకు గుర్తులేదు. ఓకే అమ్మా, అయిపోయాయి కదా మొత్తం అయిపోయాయి. చాలా చక్కగా ఉన్నాయి లడ్డూలు, మీలాగా అందంగా, నాలాగా సన్నగా, మీలాగా లావుగా. అవును. సరే అమ్మా, మరి ఈ లడ్డూలు తినే ముందు అయిపోయినట్టే కదా ఆల్మోస్ట్, నా కోసం మంచి డైలాగ్ చెప్తారా? డైలాగా ఏదైనా, ఏ రకంగా చెప్పాలా అనేది చెప్పండి. సింపతిగానా, జాలిగానా, కోపంగానా అన్నవారు? మామూలుగా అయితే సింపతిగా అలా చూసాము, మీలో ఇప్పటివరకు నేను చూడని కోణం ఏదైనా సరే, అంటే సీరియస్ గా కానీ. మీరు చూసే అన్ని కోణాలు ఉంటాయి అబ్బా, ఆర్టిస్టులు అంటే అన్ని కోణాలు. హాసిని, ఏమి నీ ధైర్యము? ఎప్పటి వరకు మిమ్మల్ని సింపతిగా చూసి తిని మీలోని రౌద్రం చూడలేదంతవా? ఏమే నీ పొగరు? అది రౌద్రం అంటదా? నువ్వు నన్ను ఎన్నిసార్లు చేస్తున్నావు, నాకంటే అందంగా ఉన్నదని. వద్దు వద్దు వద్దు, నేను అనవసరంగా ఏమి ఇబ్బంది పెట్టకండి అమ్మా, ఇంకా చాలు ఇంకా చాలు ఇంకా చాలు. ఏమి హాసిని నీ దరహాసంబు నాకు మదమందగజేసే, సగ్గు బియ్యము లడ్డూలు నోరూరించుచుండే, యవ్వనవంతురాలివలే పోజులొట్టమ్మా. హాసిని దరహాసమే నీ మోముగన పడక, జాగ్రత్త మహానటిని, అందానికి అనురాగానికి మూలమైంది. చాలా ఇంకా ఇంతలాగా ఇంత బ్రాడ్ గా చెప్పింది, ఇంకొకసారి ధైర్యం ఉంటుందా నాకు అడగడానికి? అది అంటే డైలాగ్ అంటే ఏదైనా అన్ని రకాల పాత్ర, నేను 46 సంవత్సరాలు 48 సంవత్సరాలు అవుతుంది. మరి రకరకాల ముష్టి దండ నుంచి మహారాణి వరకు రకరకాల పాత్రలు వేసాం, అన్ని రకరకాల పాత్రలు వేసాం కనుక డైరెక్టర్ గారు చెప్పిన సలహా మేరకు చేసి ఓకే అమ్మా బాగా చేశారంటే అది ఆనందం. ఆర్టిస్టులకి ఎప్పుడు ఏ సీన్ చేసినా అప్పుడు అదే మూడు మళ్ళీ రాదు కదా. కోపమైన బాగా వాడేసుకున్నారండి ఇక్కడ. సారీ ఊరికి మిమ్మల్ని సారీ ఏం లేదమ్మా, నేను జోవియల్ గానే ఉంటాను. మిమ్మల్ని బాగా అంటే మీరు ఆల్రెడీ పెద్ద ఆవిడ, అసలు నేను చెప్పడానికి మళ్ళీ పెద్ద అంటే ఎక్స్పీరియన్స్ తీసేయండి, చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్పింది పెద్ద ఆవిడ అంటున్నారు. మీకంటే మాకు 5-6 నెలలు పెద్ద ఉంటాను అంతే కదా. ఓకే, సో నవరసాల్ని ఇటే అలవోకగా పలికించేశారు. ఇప్పటి వరకు మేము అపరిచితుడిని చూసాము, కానీ ఇన్ని వెరైటీస్ ఒకేసారి ఈ అపరిచితురాల్లో ఇప్పుడు చూసేసాం అనమాట. ఒకటి చూడాల డ్రామా ఏం కానీ సరే అలా అయితే డ్రామాల ఎక్స్పీరియన్స్ అంతా ఇలా చాలా ఉపయోగపడుతుందేమో కదమ్మా. డ్రామాల ఎక్స్పీరియన్స్ కూడా ఉపయోగపడుతుంది. 36 years స్టేజ్ చేశా. అంటే 36
సీరియల్స్ చేసినంత మాత్రం రాదమ్మా. ఆ పాత్రల్ని మనం ప్రతి చోట కాంపిటీషన్ పరిషత్తు డ్రామాలు ఎక్కువ వేసిన వలన అన్ని కూడా ఫేమస్ గా ఏ పాత్రకు ఆ పాత్ర దీపం పోయాలని పట్టుదలతో చేసిన వలన అవి మనలో ఇదే ఉంటాయి. లేకపోతే మరి స్టేజ్ చేయలేము. సీరియల్ సినిమాల కంటే కూడా స్టేజ్ ఇన్వాల్వ్ అవుతేనే చేయగలుగుతాం. మరి ఇందాక ఒకటి ఏదో చేయలేదు అన్నారు, అదేంటి? అన్నీ చూపించాను కానీ శృంగారం చూపించలేదు కదా, అందుకని అన్నానమ్మా. మరి అంటే నేను అట్లా తక్కువ వేషాలు వేసాను అనుకో, అంటే ఇట్లా వేసుకొని శృంగారం ఒక దర్శనం చూపించలేదు కదా ఇందాక. శృంగారం అంటే నాకేదో భయం వేస్తుంది. మీతో నేనేం శృంగారం చేయను, ఏమనుకోదు. ఐ లవ్ యూ హాస్ని, ఐ లవ్ యూ, ఓకేనా? సరే, ఇప్పుడు మరి ఈ లడ్డూల్ని టేస్ట్ చేద్దామా? మనం టేస్ట్ చేయడానికంటే ముందు ఆడియన్స్ కూడా ఈ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసేదాన్ని చెప్పేద్దాం. ఓకే ఓకే. మరి వీటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దామా? సగ్గుబియ్యం లడ్డూలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం పౌడర్, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, పంచదార పౌడర్, నెయ్యి, ఇలాచీ పౌడర్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో సగ్గుబియ్యం పౌడర్ వేసి, పంచదార పౌడర్ వేసి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్ కొద్దిసేపు కలుపుకొని చివరిగా నెయ్యి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి తగ్గిన తర్వాత లడ్డూల్లా చేసుకోవాలి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం లడ్డూలు టేస్ట్ చేయడానికి రెడీ.